నగర్, పురాణిపేట్, గంగాపుత్రం అందరం వచ్చినాము. ఇది ఒక్కసారి కాదు, ప్రతి సంవత్సరం ఎప్పుడు చూసినా అయితే చెరువుల మట్టి పోతుడు, అయితే నాలలు కబ్జా చేసుడు. జగిత్యాల ఎన్నిసార్లు ఇచ్చినా ఏ ఆఫీసరు కానీ, ఓ మున్సిపల్ అధికారి కానీ, ఇరిగేషన్ అధికారి కానీ, రెవెన్యూ అధికారి కానీ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు ఇచ్చినా కానీ ఏ అధికారి కూడా దాన్ని స్పందించలేకపోవడం కాదు కదా, అక్కడ సైడ్ కాదు, మర్రి చూచడానికి కూడా ఏ ఆఫీసు కూడా దిక్కులేడు. మేము ఎన్నోసార్లు ఇచ్చిన పెట్టి ఇచ్చి దమ్ముకు వచ్చి లాస్ట్కి వస్తే ధర్నా దిగవచ్చ కారణంకి వచ్చింది. జగిత్యాల ఆఫీసర్ ఉన్నారా లేరా, లేకపోతే ఇరిగేషన్ అధికారులు లేరని చెప్పి రాసేయండి, లేకపోతే నాలని లేదంటాడు. ఒక అధికారి ఏమో ఇక్కడికి నీళ్ళే వాడతలేదు అంటాడు, ఓ అధికారి ఏమో 100 ఏళ్ళ నుంచి వాడుతున్న నాలను అసలు ఇక్కడ కాలువ రికార్డే లేదు అని అంటే మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు కాదు చేసింది, మేము ఆ గొలుసు కట్టు తరల నాటి గొలుసు కట్టు చెరువులు ఒక ఆ లింగం చెరుకెళ్ళి కన్నంకుంట నుంచి వెళ్ళి చింతకుంట చెరువులకు నీళ్ళు వస్తాయి. ఆ చింతకుంట లేని నుంచి వెళ్ళి మన ధర్మసముద్రం నుంచి వెళ్ళి కలబెల్ చెరువులకు నీళ్ళు వస్తాయి. ఆ నాలను మూసివేస్తారంగా నీటి రాకపోవడు కాదు, ఆ బొట్టు లాస్ట్కి అయితే చెరువు ఎండిపోతుంది. ఈ భూకబ్జాదారులు వచ్చే నాలను మొత్తం మూసివేసారు, ధర్మసముద్రం మూసేసారు, లాస్ట్గా చింతకుంట చెరువుకి వచ్చే నీళ్ళు మూసేసారు. దుంపు కట్ట కింద, చెరువు కట్ట కింద అందరు చూస్తున్నారు. మినీ ట్యాంక్ బండ్, పెద్ద మినీ ట్యాంక్ బండ్ అనుకుంటాం మనం, పెద్ద ఎత్తున చెప్పుకుంటా. మినీ ట్యాంక్ బండ్ కూడా తూము కబ్జా గోడ కట్టేసారు. ఆ గోడ కట్టి అయితే పెద్ద నీళ్ళు నిండుతాయి. నిండిన తర్వాత అక్కడ ఏ ఒక్క నీళ్ళు వచ్చినా రేపు పొద్దుగాల చెరు నిండినాక నీళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళు ఎక్కడ పోవు. కమిషనర్ జగిత్యాల మున్సిపల్ కమిషనర్ టీపీఎస్ కానీ చూసుకుంటా వేయడే తప్ప దానికి ఎలాంటివి కూడా ఆ గోడను కూడా ఇప్పటికీ కనికేస్తాం, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదా. ఇంత అధ్వానమైన పరిస్థితిలో జగిత్యాలలో ఉన్నాం. మరి గంగాపుత్రుడు మరి చేపలు పట్టుకొని ఉంటామా? మరి లాస్ట్కి అయితే ఈ చెరువులు పోతాయా ఉంటాయా అన్నది కూడా ఇంత ఘోరమైన పరిస్థితిలో మేము ఉన్నాం. లాస్ట్కి అయితే ఎన్నిసార్లు ఇచ్చి లాస్ట్కి అయితే గోడ ఇక్కడ కలెక్టర్ దగ్గరికి అయితే ఇక్కడ గేటు ముందర కోసం నాకు పారదర్శక వచ్చింది. ఏ అధికారంలో ఉన్నావా, ఇక్కడ ఉన్నావా, మరి ప్రజాస్వామ్యంలో ఉన్నావా? మా కలెక్టర్ గారి ఎన్నోసార్లు ఫిర్యాదు ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫీసరు, ఇరిగేషన్ ఆఫీసర్ కానీ, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆ మున్సిపల్ అధికారులు కానీ మాకు వెంటనే సమాధానం చెప్తేనే గేట్ ముందుకి లేచేది, లేకపోతే ఇక్కడనే కూర్చుండేది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి లేచేదే లేదు. జగిత్యాల కలెక్టర్ గారికి ఎన్నోసార్ల గురించి వేసి మేము కాలువను కానీ గుర్తించిన అయితే మా గంగపుత్రం దాని నమ్ముకున్న ఆ చేపలకు జీవనోపాధి దాని మీదే నమ్ముకున్నాం కనుక 700 కుటుంబాలు ఆ చెరువును నమ్ముకొని బతుకుతున్నాం. దానికి కూడా గవర్నమెంట్ తరఫున కనీసం ఆ మొన్న చేప పిల్లలు వచ్చేది, ఆ చేప పిల్లలు పోసి ద్వారా నాలను పునరుద్ధరించి అయితే చెరువులు కూడా మాకు ఈ విధంగా ఉంటాయని నమస్కరిస్తూ